గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. మనకి నిన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, ఈరోజు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎంత ఉందనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. 25,210 అయితే ప్రస్తుతం ఉంది గిఫ్ట్ నిఫ్టీ. ఓకే, 25,210 ఉంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ డవ్ ఫీచర్స్, నాస్డాక్ అండ్ డవ్ జోన్స్, ఎస్ఎన్పి ఇవన్నీ కొంచెం పాజిటివ్లో అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మోర్ ఓవర్ మనకి డాక్స్ క్యాక్ కూడా మనకి పాజిటివ్లో అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఓకే, పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 25,210 ఉంది కదా. మన నిఫ్టీ ఎంత ఉందనేది చూద్దాము. 25,062. ఆల్మోస్ట్ మనకి 150 పాయింట్స్ అప్లో ఉంది. ఏదేమైనా మార్కెట్లో ఒక బుల్లిష్ ట్రెండ్ అయితే రన్ అవుతుందండి. ఎందుకంటే మనకి వార్ ఏదైతే ఉందో అది ఒక సీజ్ ఫైర్ కానివ్వండి, ఓకే, రష్యా ఉక్రెయిన్ కూడా తన అగ్రిమెంట్కి వస్తామన్నట్లు కానివ్వండి, లేకపోతే ట్రేడ్ వార్ మేజర్గా ట్రంప్ టారిఫ్స్ తగ్గేయటం కానివ్వండి, ఇవన్నీ వచ్చేసి ఒక శుభపరిణామం అయితే కనిపిస్తుంది మార్కెట్లో. ఓకే, మనకి 150 పాయింట్స్ మనకి నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మోర్ ఓవర్ ఈరోజు నేను లెవెల్స్ ఎలా తీసుకోవాలనుకుంటున్నాను అంటే, మనకి 25,000 డౌన్ సైడ్ అయితే నేను 25,000 ఒకవేళ బ్రేక్ అయితే అప్పుడు నేను డౌన్ సైడ్ 25,000 కనుక బ్రేక్ అయితే అప్పుడు నాకు వచ్చేసి 24,800 లెవెల్స్ దాకా ఇక్కడ మనకు కనిపిస్తుంది. లేదు, మనం ఇప్పుడే కనుక 25,100 లెవెల్స్ మనకు క్రాస్ అయితే మాత్రం 25,200 లెవెల్స్ ఇమీడియట్గా టచ్ అవుతుంది. జస్ట్ మనకి 30 పాయింట్స్ మనకి డౌన్ సైడ్ ఒక 30-40 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ తీసుకొని మనం అయితే ఎంటర్ అవ్వచ్చు. ఒకసారి మన లెవెల్స్ కూడా చూద్దామండి, నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది. నిఫ్టీ నేను చూసినట్లయితే ఇక్కడ ఒక నాకు ఏబీసీ ప్యాటర్న్ ఫార్మేషన్ అనేది ఏబీసీ ప్యాటర్న్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ఏబీసీ ప్యాటర్న్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ఏబీసీ ప్యాటర్న్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. వన్స్ ఈ ఏబీసీ ప్యాటర్న్ ఫార్మేషన్ ఇక్కడ కనుక ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా నేను ఎంట్రీ తీసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి 25,035 అనేది నేను స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. యాజ్ పర్ ఏబీసీ ప్యాటర్న్ స్ట్రాటజీ 25,110 దగ్గర నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. విత్ స్టాప్ లాస్ వచ్చేసి నియర్ అబౌట్ 70 పాయింట్స్, నా 80 పాయింట్స్ దాకా కనిపిస్తుంది. ఓకే, టార్గెట్ వచ్చేసి 25,200 ప్లస్ అయితే ఉంటుందండి. ఓకే, లేదు డౌన్ సైడ్ అయితే మాత్రం నేను ఈ 25,984 అయితే ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో 25,984 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నాకు వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి 24,800 ఈ రెడ్ క్యాండిల్ దాకా మనకు వచ్చేసి డౌన్ సైడ్ అయితే టార్గెట్ ఇస్తుంది. ఓకే, లెవెల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. నేను అప్ సైడ్ అయితే ఏబీసీ ప్యాటర్న్ చూస్తున్నాను, డౌన్ సైడ్ అయితే మాత్రం మనకు వచ్చేసి మేజర్ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు నేను డౌన్ సైడ్ అయితే చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ మనకు వచ్చేసి సింపుల్గా మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అయితే ఇస్తుందండి. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మనకు వచ్చేసి 55,406 అబోవ్ నేను బయింగ్కి వెళ్తాను. 55,000 మనకు వచ్చేసి 314 బిలో వచ్చేసి నేను సెల్లింగ్కి వెళ్తాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ యొక్క 90 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఓకే, 90 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. మనకి నిఫ్టీ ఏబీసీ ప్యాటర్న్ స్ట్రాటజీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఎందుకన్నాను, ఈ యొక్క క్యాండిల్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ క్యాండిల్. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ మనకు వచ్చేసి ఫ్రంట్ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్కి ఇన్సైడ్ ఫామ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అని నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకి ఇండియాస్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి 1 year లో అన్నట్లు చూస్తున్నాము. ఇది వచ్చేసి ఒక పాజిటివ్ పరిణామం అనేది మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్ అనేది, ఇండియా ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఇది వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి మార్కెట్లో. ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈ జస్ట్ 6 yearలో, ఇందాక వచ్చేసి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 1 yearలో ఉంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ 6 yearలో. ఇన్ఫ్లేషన్ అనేది మన కంట్రోల్లో ఉంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎవర్ మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ డేటా. మనకు వచ్చేసి లైక్ మనకి యూరోప్స్ కానీ మనకి అమెరికాస్ కానీ ఏదైతే మనకి అన్ఎంప్లాయ్మెంట్ డేటా రిలీజ్ చేస్తారో అలాగనే మన ఇండియా కూడా ఫస్ట్ ఎవర్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా రిలీజ్ చేస్తున్నట్లు ఇక్కడ చూస్తున్నాము. ఫస్ట్ ఎవర్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇక్కడైతే రిలీజ్ చేస్తున్నట్లు చూస్తున్నాము. అండ్ జాబ్లెస్ రేట్ అట్ 5.1% అన్నట్లుగా మనం చూస్తున్నాము. రానున్న రోజుల్లో మనకు వచ్చేసి కొంత జాబ్స్ పరంగా టైట్గానే ఉంటుందండి. అది ఎంతవరకు ఉండొచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాము. ఓకే, మేజర్గా ఇది వచ్చేసి స్లైట్లీ హయ్యర్ ఫర్ మెన్ దాన్ ఉమెన్. ఓకే, ఇక్కడ కూడా మనకు వచ్చేసి మగవారికి 5.2% ఉంటే ఆడవారికి 5.0%. యావరేజ్గా 5.1% అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ద కంట్రీస్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది డిక్లేర్ చేసింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్ వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 77% వచ్చిందండి. ఎవరైతే భారతీ ఎయిర్టెల్
బై చేయాలనుకున్నారో ఇది కూడా రైట్ టైం అండి బై చేయడానికి. నెక్స్ట్ ఐటీసీ హోటల్స్ వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 41% అన్నట్లు చూస్తున్నాము. ఇది కూడా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది ఐటీసీ హోటల్స్ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాటా మోటార్స్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ భయంకరంగా పడింది. సో ఇది వచ్చేసి కొంత ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఎవరైతే టాటా మోటార్స్ హోల్డ్ చేస్తున్నారో 50% అమ్మేసి వాళ్ళు వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం రైట్. నెక్స్ట్ వచ్చేసి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వచ్చేసి కన్సల్టేషన్ ప్రాఫిట్ వచ్చేసి 60% ఇరాన్ చూస్తున్నాము. ఈవెన్ బోర్డు మనకు వచ్చేసి ఫండ్ రైజింగ్ ప్లాన్ ఆఫ్ 10,000 crores. సో నేను వచ్చేసి ఓన్లీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మేజర్గా మీరు ఈరోజు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మేజర్గా భారత్ ఎయిర్టెల్ ఒకటి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనేది మీరు మేజర్గా ఫోకస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మార్కెట్లో కొంత బుల్లిష్ ప్యాటర్న్ అనేది మనకు వచ్చేసి క్యారీ అవుతుంది కాబట్టి సో మనకు వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీరైతే పెట్టుబడులు అయితే పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.